నిమిషా ప్రియ కేస్. నిమిషా ప్రియను ఉరి తీయాల్సిందే సంచలన వ్యాఖ్యలు చేసిన మృతుని సోదరుడు. కేరళ నర్సు ఘటనలో యెమెన్లో జూలై 16న విధించాల్సిన ఉరిశిక్ష అనూహ్యంగా వాయిదా పడింది. దీనిపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు సమయం కావాలని మతపరమైన గురువులు తీవ్రంగా అభ్యర్థించారు. ఈ క్రమంలో దీనిపై సానుకూలంగా స్పందించిన యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జూలై 16 రోజు ప్రకటించింది. అయితే ఉరిశిక్ష వాయిదా వేసిన 24 గంటలు గడవక ముందే మరొక ఘటన చోటు చేసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దో మెహదీ సోదరుడు కుటుంబ సభ్యులు తన సోదరుడు మెహదీ హత్య కేసులో బ్లడ్ మనీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాల్సిందేనంటూ సోదరుడు అబ్దుల్ ఫతా మెహదీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా పడగానే ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. నిమిషా ప్రియ కేసులో మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం జరుగుతున్న చర్చలు కొత్తవేం కాదన్నారు. అలానే తాము అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. నిమిషా ప్రియకు ఉరే సరైందంటూ అతని సోదరుడు వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా డబ్బులతో మనిషి నిండు ప్రాణాలకు ఎలా విలువ కడతారని అసహనం వ్యక్తం చేశాడు. తమ కుటుంబానికి న్యాయం దక్కాల్సిందేనంటూ పోస్టులో రాసుకొచ్చారు. మరోవైపు నిమిషా ప్రియ ఘటనలో ఈ నేపథ్యంలో దీనిపై యెమెన్ ప్రభుత్వం తదుపరి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కేరళ నర్సు ఘటనలో కేరళ బిలియనీర్ ఎంఏ యూసఫ్ అలీ కూడా ఈ విషయంలో అవసరమైన ఆర్థిక సహాయం అందించడానికి ముందుకొచ్చారు. భారతదేశమంతా కూడా నిమిషా ప్రియ కనీసం ఉరిశిక్షను మార్చి జీవిత ఖైదు లెక్క మరేదైనా శిక్ష వేస్తారని అందరూ భావించారు. కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబం తాజా వ్యాఖ్యలతో నిమిషా ప్రియ ఇంకా ఉరిశిక్షలు అమలు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది ఆమె సానుభూతి పరులు ఆమెకు మంచి జరగాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. బాధిత కుటుంబం మనసు మారాలని ఆ దేవుడికి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.